వాన్లో 2 సంవత్సరాల పాటు ప్రభాకర్ రావు గారు చూడడం జరిగింది. వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉన్నది, ఎస్ఐ కానీ వాళ్ళ జరిగిన ఆపరేషన్ను వారికి నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబం వద్దకు చేరుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? సిద్ధయ్య కానీ మొగులయ్య కానీ వాళ్ళంతా ఆసుపత్రిలో కోలుకున్నారు, చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. మీరంతా కూడా జిల్లా నుంచి ఇది జరగడం విషాదకరమైన సంఘటన చెప్పుకోవచ్చు. మీరేమండి? ఈ సంఘటనలో పాల్గొన్న సిబ్బంది అందరూ కూడా చాలా యాక్టివ్గా క్రైమ్ వర్క్ కానీ వేరే ఇన్వెస్టిగేషన్ కానీ చేసే సిఐ మొగలయ్య కానీ లేదా బాలగంగిరెడ్డి ఇన్స్పెక్టర్ రావణపేట, సిద్ధయ్య ఎస్ఐ, అక్కడ లింగయ్య అతను పిఎస్ఓ, మొగలయ్య పిఎస్ఓ, తర్వాత మహేష్ హోంగార్డు, ఇతను కిషోర్ హోంగార్డు, మొదటి సూర్యాపేట బస్ స్టేషన్లో గాయపడిన వీళ్ళందరూ కూడా, ప్రత్యేకంగా నాగరాజు నిన్న జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో చాలా అతివేగంగా వాళ్ళు చేరుకోవాల్సినటువంటి సంఘటన స్థలానికి తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళకపోతే దుండగులు పారిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఎస్ఐ, ఈ డ్రైవరు నాగరాజు ఇద్దరు కూడా ఆ సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేము సెట్లో మాట్లాడినప్పుడు బిక్కేరు వాగు రీచ్లో ఇసుక దిబ్బల మీద ఈ దుండగులు ఉన్నారని చెప్పేది సమాచారం మీద అక్కడికి వేగంగా వెళ్తున్న ప్రాసెస్లో సైడ్ ఇంకొక ట్రాక్ నుంచి ఇద్దరు దుండగులు మోటార్ సైకిల్ రావడం, సడన్గా వీళ్ళ మీద ఫైర్ ఓపెన్ చేయడం అన్నీ ఒక క్షణంలో జరిగిపోయాయి. ఆ వెంటనే మిగతా సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమై వాళ్ళ దుండగులపైన ఎదురుకాల్పు జరిపి వాళ్ళని అక్కడ నుండి పారిపోకుండా దిగ్బంధం చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు, ఎస్ఐ, తర్వాత ఈ కానిస్టేబుల్స్ ఇద్దరు చనిపోయిన వాళ్ళు, తర్వాత ఇద్దరు హోంగార్డు మహేష్, గాయపడినటువంటి కిషోర్, వీళ్ళ కుటుంబాలందరికీ జిల్లా పోలీసు అందరూ మేమందరం కూడా వాళ్ళ వెనుక వాళ్ళు లేనప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ భార్య పిల్లలందరూ కూడా మేము తోడుగా ఉంటాము. ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆపదలు రాకుండా చూసుకునే అన్ని ప్రయత్నాలు చేస్తాము. ప్రభుత్వం తరఫున వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ జిల్లా పోలీస్ శాఖ నుండి వాళ్ళకు మా తరఫున చెందాల్సినటువంటి అన్ని సహాయ సహకారం మీ అందరం కూడా వాళ్ళకి ఎప్పుడు వెన్నంటూ ఉంటామని చెప్పి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా జిల్లా పోలీసు శాఖ సిబ్బంది అందరూ, హోంగార్డ్స్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐస్ అందరూ కూడా అంతా వాళ్ళ వెనుక ఉన్నామని చెప్పి వాళ్ళు ఏమాత్రం పోయిన ప్రాణాలు తీసుకురాలేము. అయినప్పటికీ వారు లేని లోటు తీర్చలేనప్పటికీ దాన్ని అది వాళ్ళకు ఆ ఫీలింగ్ లేకుండా ఉండాల్సినటువంటి సందర్భాన్ని, పరిస్థితులు మేము ఎలవెలా చూసుకుంటామని చెప్పి హామీ ఇస్తాం. ఆపరేషన్లో భాగంగా అంతా సుఖాంతంగానే ముగిసినప్పటికీ కానిస్టేబుల్ పోలీసులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్ట సంఘటనని వారందరి కుటుంబాలు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆసుపత్రిలో కోలుకుంటున్న ఎస్ఐ కానీ, సిఐ కానీ త్వరగా కోలుకోవాలని చెప్తున్నారు.